ఇండియన్ రివైజ్డ్ వర్షన్ తెలుగు 2019 వాడుక భాషా బైబిల్ నుంచి ఆదికాండము 13వ అధ్యాయము. అబ్రాము తనకు కలిగిన వాటన్నిటినీ, తన భార్యను, తనతో ఉన్న లోతును వెంటబెట్టుకొని ఐగుప్తు నుంచి నెగేబుకు వెళ్ళాడు. అబ్రాము చాలా ధనవంతుడు. అతనికి వెండి, బంగారం, పశువులు ఉన్నాయి. అతడు ప్రయాణం చేసి దక్షిణం నుంచి బేతేలు వరకు, అంటే బేతేలుకు హాయికి మధ్య మొదట తన గుడారం ఉన్న స్థలానికి వెళ్ళాడు. అతడు మొదట బలిపీఠం కట్టిన చోటుకు వచ్చాడు. అక్కడ అబ్రాము యెహోవా పేరిట ప్రార్థన చేశాడు. అబ్రాముతో పాటు కలిసి వెళ్ళిన లోతుకు కూడా గొర్రెలు, పశువులు, పరివారం ఉన్నాయి. వాళ్ళు కలిసి నివాసం చేయడానికి ఆ ప్రదేశం చాలలేదు. ఎందుకంటే వాళ్ళు కలిసి ఉండలేనంత విస్తారమైన సంపద వారికి ఉంది. ఆ సమయంలో అబ్రాము పశువుల కాపరులకు, లోతు పశువుల కాపరులకు వివాదం ఏర్పడింది. ఆ కాలంలో కనానీయులు, పెరిజ్జీయులు ఆ ప్రదేశంలో కాపురం ఉన్నారు. కాబట్టి అబ్రాము, మనం బంధువులం కాబట్టి నాకు, నీకు, నా పశువుల కాపరులకు, నీ పశువుల కాపరులకు ఘర్షణ ఉండకూడదు. ఈ ప్రదేశం అంతా నీ ముందు కనిపిస్తూ ఉంది కదా, దయచేసి నన్ను విడిచిపెట్టి వేరుగా ఉండు. నువ్వు ఎడంవైపు వెళ్తే నేను కుడివైపుకు, నువ్వు కుడివైపుకు వెళ్తే నేను ఎడంవైపుకు వెళ్తాను అని లోతుకు చెప్పాడు. లోతు యోర్దాను మైదాన ప్రాంతం అంతా గమనించి చూశాడు. యెహోవా సొదొమ, గొమొర్రా అనే పట్టణాలు నాశనం చేయకముందు సోయరుకు వచ్చే వరకు ఆ ప్రాంతం అంతా యెహోవా తోట వలె ఐగుప్తు దేశంలో నీళ్లు పారే ప్రాంతంలాగా ఉంది. కాబట్టి లోతు యోర్దాను ప్రాంతాన్ని తన కోసం ఎంపిక చేసుకొని తూర్పు వైపు ప్రయాణం చేశాడు. ఆ విధంగా వాళ్ళు ఒకరి నుంచి ఒకరు వేరైపోయారు. అబ్రాము కనానులో నివాసం ఉన్నాడు. లోతు ఆ మైదానంలో ఉన్న పట్టణాల్లో కాపురం ఉండి సొదొమ దగ్గర తన గుడారం వేసుకున్నాడు. సొదొమ మనుషులు యెహోవా దృష్టిలో ఘోర పాపులుగా ఉన్నారు. లోతు అబ్రామును విడిచి వెళ్ళిన తర్వాత యెహోవా, నువ్వు ఉన్న చోటు నుంచి 4 దిక్కులకు చూడు. నువ్వు చూస్తున్న ఈ ప్రదేశమంతా నీకు, నీ వారసులకు శాశ్వతంగా ఇస్తాను. నీ వారసులను భూమి మీద ఉండే ఇసుక రేణువులలాగా విస్తరింపజేస్తాను. ఇది ఎలాగంటే, ఎవడైనా భూమి మీద ఉండే ఇసుక రేణువులను లెక్కించగలిగితే నీ వారసులను కూడా లెక్క పెట్టవచ్చు. నువ్వు లేచి ఈ ప్రదేశంలో ఆ చివరి నుండి ఈ చివరి వరకు సంచరించు, అదంతా నీకు ఇస్తాను అని అబ్రాముతో చెప్పాడు. అప్పుడు అబ్రాము తన గుడారం తీసి హెబ్రోనులో ఉన్న మమ్రే దగ్గర ఉన్న సింధూర వృక్షాల దగ్గర వేసుకొని అక్కడ నివసించాడు. అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టాడు.